అండి నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము బయట బండ్ల మీద పెడతా ఉంటారు కదా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ సేమ్ అలానే మన ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి. నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను చికెన్ తీసుకున్నాను, ఒక హాఫ్ కిలో చికెన్, హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాండి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, బాస్మతి రైస్ ఇంకా బాగుంటుందండి టేస్ట్, అందుకని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. ఇవి కూడా నేను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకా 2-3 సార్లు నీటి కడిగి పెట్టేసుకున్నానండి. ఈ 10 నిమిషాలు నానుతా ఉంటాయి. ఈ లోపు మనం ఎసరు పెట్టుకుందాం. పొయ్యి మీద నీళ్ళు పోసి పెట్టుకున్నానండి. ఒక గ్లాసు బియ్యం లెక్కన మనం 4 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్ళు మనం వంచేసుకుంటాము అట్లా అనమాట. మీకు కొంచెం అన్నం పొడి పొడిలాడటానికి కొంచెం అంత ఆయిల్ వేసుకుంటే మంచి ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతుంది. ఈ బాగా మసిన తర్వాత రైస్ వేసి అన్నం వంచేసుకుందామండి. మనం అంతలోకి చికెన్ కలుపుకుందామండి. నేనైతే పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాను. ఎసరు కాగేటప్పటికే చికెన్ మొత్తం మనం మసాలా కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు చికెన్లో కావాల్సినవి వేసేసుకున్నాము. ఒక హాఫ్ స్పూన్ కారము, కొంచెం పసుపు, కొంచెం అల్లగడ్డ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కార్న్ ఫ్లోర్ అండి 1 స్పూను, అట్లానే మైదా పిండి 1 స్పూను. ఇప్పుడు వేసుకొని కలిపేసుకుందాము. ఒక ఎగ్ కూడా కొట్టేసుకుందామండి. చికెన్ మాత్రం బోన్ లేకుండా తెచ్చుకోండి మీరు. మేమైతే ఇట్లా చికెన్ తీసుకొచ్చాడు, దాంట్లోంచి టెస్ట్ పెయిన్ తీసుకున్నాం. ఇట్లా బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి బొక్కలు లేకుండా తెచ్చుకోండి, బాగుంటుంది. మాకు చికెన్ ఎక్కువ తీసుకొచ్చాడు, దాంట్లోంచి నేను కొంచెం అట్లా తీసాను. ఫ్రైడ్ రైస్ చేద్దామని చాలా బాగుంటుంది, అందుకని ఇట్లా పిల్లలకి చేసి పెడదామని తీసాను. మీరు ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే బొక్కలు లేకుండా అచ్చం కంటే తెచ్చుకోండి. ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాము. మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం బియ్యం వేసేసుకున్నాము. ఒక గ్లాస్కి 4 గ్లాసులు పోయింది వాటరు. మనం నీళ్ళు మొత్తం ఉంచేస్తాము. కొంచెం పలుగ్గా ఉంచుకోవాలి, మరి మెత్తగా ఉడికిందాక ఉంచుకోవద్దు. మనం మళ్ళీ అన్నం ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోయిద్ది. ఒకసారి ఇట్లా కలిపేసేసి ఉడికిన తర్వాత ఉంచుకున్నాము అండి. అన్నం బాగా మరీ మెత్తగా వండేసుకోవద్దు, కొంచెం పలుకుగానే ఉంచుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదా, అన్నం కొంచెం పలుకుంది కదా. ఇప్పుడు మన గ్యాస్ ఆపేసుకోవడమే. ఇట్లా తెలియకపోతే ఒక మెత్తగా అన్నం నోట్లో వేసుకొని చూడండి, తెలిసిపోతుంది. లైట్గా పలుకుంటే చాలు. ఇప్పుడు కింద ఒక గిన్నె పెట్టుకున్నానండి, పైన ఇట్లా వడ గిన్నె పెట్టేసుకున్నాను. తర్వాత అన్నం ఇట్లా మనం పెట్టేసుకోవాలి. కొంచెం కింద గిన్నె లోతుగా ఉండాలి, అతుక్కోవద్దు. ఇట్లా మనం అన్నం అంతా ఇట్లా వేసేసుకోవాలి. అంటే మనం రైస్ మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇట్లా మనము ఇది ఆరేటప్పటికి చికెన్ ఫ్రై, కూరగాయలు కట్టినవి చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే మీరు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. నేను ఒక హాఫ్ కిలో చేస్తాను కాబట్టి చిల్లి గిన్నెలో నాకు ఆరిపోతుంది రైస్. ఇవ్వండి, నేను స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పోసి పెట్టేసుకున్నాండి. నూనె వేడి అవుతుంది. నూనె ఎక్కువ వేడి అవ్వద్దు, లైట్గా కాలితే సరిపోతుంది నూనె. చికెన్ మొత్తం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసేసుకుందాము. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కలర్ వేసుకోండి. నేను ఇంట్లో చేసుకునేది కదా అని చెప్పి కలర్ వేసుకోవట్లేదు. ఒకవేళ మీకు కలర్ ఇష్టం అనిపిస్తే కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలరు. వేడైంది కదా, వేసేస్తున్నాను ఒక్కొక్క పీసు. నూనె మాత్రం ఎక్కువ వేడి చేసుకోవద్దండి, ఒక్కొక్క పీస్ వేసేసుకోండి. బాడీలు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవడమే. మంట మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ మారినవి, ఇంకొంచెం వేపుకోవాలి. లోపల వరకు వేగాలండి. మనం గుడ్డేసాం కాబట్టి పైన వేగిపోతుంది, లోపల ముక్క వేగదు. మంట మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు వేగుతుంది. ఇవ్వండి, బాగా వేగిపోయింది. చూసారు కదా, చికెన్ ముక్కలు ఇట్లా పైకి తేలితే అయిపోయినట్టే. గ్యాస్ బంద్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవటం. ఇంకా చికెన్ మొత్తం నేను ప్లేట్లు వేసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా పీసులు, మనం కట్ చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత చూసుకోవాలి. చూసారు కదా,
ఇట్లా పెద్దగా ఉంటే ఇట్లా 2 పీసులాగా ఇట్లా చేసుకోండి. కొంచెం ఇంకా కొంచెం పెద్దగా ఉంటే 3 పీసులాగా అట్లా కట్ చేసుకోండి. ఇవ్వండి నేను స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఇనుప బాండీ పెట్టుకున్నానండి. కొంచెం బాగా కాలిపోయింది, బాండీ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఎప్పుడైనా ఇనుప బాండీకి చుట్టూ పోసుకోవాలి ఆయిల్. మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ పోసేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే. ఆయిల్ కూడా వేడైపోయింది కదా, మనం ఇందాక చికెన్ అంతా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి చికెన్ వేగిపోయింది కదా, ఇప్పుడు నేను ఒక 3 గుడ్లని కలిపి పెట్టేసుకోండి. ఒక గ్లాసులో పోసేసి ఇదిగోండి 3 గుడ్లు. ఇప్పుడు ఈ గుడ్లు పోసేసుకున్నాము. మనం చుట్టూ పోసుకోవాలి, మధ్యలో పోయకుండా ఇట్లా చుట్టూ పోస్తే మంచిగా వేగుతుంది, నీసు వాసన లేకుండా వస్తుంది. ఇవ్వండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఎగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం క్యారెట్ అండి, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, కరివేపాకు ఇవి కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి కూరగాయ ముక్కలన్నీ వేసుకొని మనం 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, కొంచెం గట్టిగా కాకుండా లూజుగా ఉండే అల్లం పేస్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు. కొంచెం లూజుగా ఉంటే తొందరగా పడుతుంది ముక్కలకి. అల్లం పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం వేసుకున్నామండి. చూసారు ఎంత పొడి పొడిలాడుతుందో, పుల్లలుగా. ఇట్లా మనం ఆరబెట్టి వేసుకుంటే తొందరగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. ఎక్కువ కలపొద్దు, మళ్ళీ అన్నం వెళ్ళిపోయింది. కిందకి పైకి ఇట్లా అనుకుంటూ ఒక 2 నిమిషాలు అన్నం మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ అండి, రైస్కి తగ్గట్టు నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. అట్లానే ఒక స్పూన్ కారము, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, అలానే మిరియాల పొడి 1/2 స్పూను. ఒకసారి కలిపేసుకుందాం అన్నం. ఇవ్వండి అన్నం మసాలాలు వేసి కలిపేసాం కదా, ఇప్పుడు ఇది సోయా సాస్ 1 స్పూన్ దాకా వేసాను. అట్లానే వెనిగర్ కొంచెం 1 స్పూను. ఇవ్వండి ఇప్పుడు నేనైతే ఉల్లిపొరక వేస్తున్నాను. ఒకవేళ ఉల్లిపొరక లేదంటే కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా లాస్ట్లో నేను ఉల్లిపొరక వేసేస్తున్నాను. ఉల్లిపొరక వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని, ఉల్లిపొరక ఏమీ అవసరం లేదు, ఒక్కసారి కలిపేసేసుకొని తీసేసుకోవటమే. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ కలపకండి. చూసారు కదా నేను ఎట్లా కలుపుతున్నాను, కింద నుంచి పైకి ఇట్లా అనండి, అంతేగాని ఎక్కువ కలిపామంటే శుభ్రం విరిగిపోతుంది అన్నం. ఇవ్వండి నేను ఉల్లిపొరక కూడా వేసి కలిపేసింది కదా, ఇంకా నేను గ్యాస్ ఆపేస్తున్నాను. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. మన బండి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే మనం ఒక 1/2 కిలో బియ్యం చేసుకున్నాం అనుకో, ఇంట్లో అందరం తినొచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ వేడివేడిగా. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన సినిమాలో కూడా మర్చిపోకండి. బాయ్.